కొత్త బట్టలు కొత్త వెలుగులు మీ ఇంటి పండుగ సంతోషాలకు అసలైన చిరునామా సిఎంఆర్ షాపింగ్ మాల్. అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. సరిహద్దులలో దాయాది పాకిస్తాన్ మరొకసారి తన కుటిల బుద్ధిని ప్రదర్శించింది. డ్రోన్ల ద్వారా భారత్లోకి ఆయుధాలను చేరవేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నించింది. అయితే అప్రమత్తంగా ఉన్నటువంటి బీఎస్ఎఫ్ జవాన్లు ఈ కుట్రను సమర్థవంతంగా తిప్పికొట్టారు. తెల్లవారుజామున జమ్మూలోని సాంబా సెక్టార్ పరిధిలో పాక్ డ్రోన్ కదలికలు కలకలం సృష్టించాయి. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి అనుమానాస్పద శబ్దం రావడంతో బీఎస్ఎఫ్ బలగాలు వెంటనే రంగంలోకి దిగాయి. డ్రోన్ ద్వారా పాక్ ముష్కరులు ఆయుధాలను భారత భూభాగంలోకి జార విడిచినట్లుగా అధికారులు గుర్తించారు. సరిహద్దులోని ప్లోరా గ్రామం సమీపంలో భద్రతా దళాలు విస్తృత గాలింపు చర్యలు చేపట్టగా ఒక పొట్లంలో ప్యాక్ చేసినటువంటి 3 పిస్టల్స్, గ్రెనేడ్, అదేవిధంగా 16 రౌండ్ల బుల్లెట్లు, 3 పిస్టల్ మ్యాగజైన్లు లభ్యమయ్యాయి. ఈ మేరకు ప్రస్తుతం బార్డర్ వెంట గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ ప్రాంతంలో ఇంకా ఏవైనా ఆయుధాలు లేదా మాదక ద్రవ్యాలు జార విడిచారా అన్న కోణంలో భద్రతా బలగాలు క్షుణ్ణంగా సోదాలు చేస్తున్నాయి. పాక్ గత కొంతకాలంగా డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించి సరిహద్దు దాటకుండానే ఆయుధాలను, డ్రగ్స్ను భారత్లోకి పంపేందుకు ప్రయత్నిస్తుంది. తాజాగా దొరికినటువంటి ఆయుధాలు ఎవరి కోసం పంపారు, దీని వెనుక ఉన్నటువంటి ఉగ్రవాద నెట్వర్క్ ఏమిటి అనే విషయాలపైన కూడా నిఘా వర్గాలు ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నాయి. ఒకవేళ ముందుగా ఆయుధాలను డ్రోన్ ద్వారా ఇటువైపు సరిహద్దు అవతల పడవేసి లేకుంటే సొరంగ మార్గం ద్వారా వచ్చేటువంటి ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? వీటన్నిటికీ సంబంధించి భద్రతా బలగాలు ఇప్పుడు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. అక్కడ ఏదేమైనా కూడా మరొకసారి సరిహద్దుల వెంబటై కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది పాకిస్తాన్. ఎప్పుడు ఏదో ఒక రకంగా కయ్యం దూకోవడానికి ప్రయత్నాలు చేసేటువంటి పాకిస్తాన్ మరొకసారి తన వక్ర బుద్ధిని ప్రదర్శించిందని చెప్పవచ్చు. ఇలా పూర్తిగా భారత్లోకి డ్రగ్స్ని కానీ, వెపన్స్ని కానీ, లేకుంటే అక్కడి నుంచి అక్రమంగా చొరబడ్డటువంటి ముష్కరులను కానీ పంపి భారత్లో అశాంతిని రగిల్చేటువంటి ప్రయత్నం చేసేటువంటి పాకిస్తాన్ ఆ ప్రయత్నాలను ఇంకా కొనసాగిస్తుందనేది ఈ యొక్క ఘటన ద్వారా మరొకసారి తేటతెల్లమవుతుంది. ఏదేమైనా కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంది. అటు భద్రతా బలగాలన్నీ కూడా చాలా సీరియస్గా తీసుకొని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. ఎందుకంటే ఎప్పుడైనా కూడా పాకిస్తాన్ నేరుగా తలపడలేక ఇలా కుటిల బుద్ధి ప్రదర్శిస్తూనే ఉంటుంది. కాబట్టి వాటన్ని మూడాలను ఎప్పటికప్పుడు భారత సైన్యం కూడా చాకచక్యంగా తిప్పుకొడుతుంది. కాబట్టి వాటిని జయించి కూడా ఇటు చొరబడేందుకు ప్రయత్నాలు ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉంది పాక్. ఇక దీని పట్ల దర్యాప్తు కొనసాగిస్తున్న సందర్భంలో ఇంకా ఏమైనా అక్కడ ఆయుధాలు లభిస్తాయా లేదా అనేది చూడాలి.